ప్రకాశం జిల్లాలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేసేందుకు ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వం ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రెండో సొరంగంలో ఉన్న టన్నల్ బోరింగ్ మిషన్ తొలగింపు ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. టీబీఎంలో విడిభాగాలను దాదాపు 80% పూర్తి చేశారు. అంటే దాదాపు 1500 టన్నుల విడిభాగాలను తొలగించారు. రాత్రి పగలు పనిచేసి టన్నల్ వినియోగానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులను స్వయంగా పరిశీలించారు. అర్ధరాత్రి టన్నల్ లోపలకు సుమారు 4 గంటల పాటు దాదాపు రాత్రంతా సొరంగంలోనే ఇంజనీర్లు సిబ్బందితో గడిపారు. క్షేత్ర పరిశీలనకు నిమ్మల ఇప్పుడు ముందుంటారు. పని రాక్షసుడిగా పేరు తెచ్చుకుంటున్న మంత్రి ఇప్పటికే పలుమార్లు వెలుగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత పనుల్లో వెలుగొండ ప్రాజెక్టు ఉంది. ఈ నెల 22న ట్రయల్ రన్తో మరో అడుగు ముందుకు వేస్తుందని చెప్పొచ్చు.